కాకినాడ రూరల్లో బీజేపీ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవిలతో పాటు మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వరదల వలన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ రోజు మొదటి సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పుడు సభ్యత్వం కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. వికసిత్ భారత్లో భాగంగా ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో బలమైన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం కూటమి ప్రభుత్వం నాయకులు బాధితులను ఆదుకోవాలని చూస్తుందని, ఇప్పుడు దీనిని కూడా రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నాడని, ఇది చాలా దురదృష్టకరమైన పరిణామమని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. 2వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొదటి సభ్యత్వం తీసుకోవడం ద్వారా నడ్డా గారి దగ్గర నుంచి దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కావాలి. కానీ భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఒకరోజు వాయిదా వేసి ఇవాళ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఇవాళ మొదటి సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రారంభించడం, ఇక్కడ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం పార్టీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మొదటి సభ్యత్వం రామ్కుమార్ గారికి, జిల్లా అధ్యక్షులు రామ్కుమార్ గారికి అందించడం ద్వారా ఈ కాకినాడ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది. ప్రపంచంలో అతి ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన, సభ్యత్వం కలిగిన పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనూ ఒక రికార్డు సాధించింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు జరగడం, ప్రతి 6 సంవత్సరాలకి ఉన్న సభ్యత్వాలన్నీ రద్దయిపోయి మరలా నూతనంగా చేసుకోవడం, దానిలో భాగంగానే ఇప్పుడు సెప్టెంబర్ 2024 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన భారతీయ జనతా పార్టీకి వస్తూ ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజల ఆదరణ చూపిస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే ఒక ఆశయంగా ఇవాళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పనిచేయడం జరుగుతూ ఉంది. వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా తయారు చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నానికి ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది. దాదాపుగా బడ్జెట్లోనే 50,000 కోట్ల రూపాయలు సహకారం అందించే దిశగా ప్రధానమంత్రి గారు కానీ, ఆర్థిక మంత్రి గారు కానీ చర్యలు తీసుకున్న సంగతి మనందరికీ విదితమే. మరి ఇవాళ తీవ్రమైన వర్షాలు, వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు కూడా వెంటనే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని విధంగా సహాయం అందజేస్తామని ఒక స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి, తద్వారా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి అని ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్ళి సభ్యత్వ నమోదు గతంలో నమోదైన దానికన్నా పెద్ద ఎత్తున ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలనేది ఒక ఆలోచనగా ఇవాళ రాష్ట్ర పార్టీ భావిస్తుంది. దానికే ప్రతి జిల్లాకి నాయకుల్ని ఎంపిక చేసి పంపించి తద్వారా పార్టీ కేడర్ని అందరినీ సమాయత్తం చేసి కార్యక్రమం చేసుకునే బాధ్యత అందరికీ అప్పగించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాకి నన్ను వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని పార్టీ ఆదేశించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ 85 రోజులు పూర్తయింది
ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఈ 85 రోజుల్లో దాదాపుగా 17 సార్లు బెంగళూరు చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కాంగ్రెస్ కూటమిలో చేరాలని ఆలోచన చేయడం, అక్కడ కూడా తిరస్కరణకు గురవుతున్నగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ కూడా రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు పులివెందులకు ఆయన నియోజకవర్గానికి వెళితే అక్కడ కూడా ఆదరణ లేని పరిస్థితి వచ్చి నా జనం అంతా ఏమయ్యారని అడిగే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రావడం అంటే చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ వైనాట్ 175 నుంచి 11 సీట్లకు పరిమితమైపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన ప్రతిపక్ష హోదా కోసం పోరాడే స్థితికి దిగజారిపోవడం, సెక్యూరిటీ కోసం పోరాడుకోవడం, వీటిపైనే దృష్టి సారించారు తప్పించి ప్రజలు ప్రకృతి వైపరీత్యాల్లో ఇబ్బందులు పడుతున్నా కూడా వారిని ఆదుకోవాలనే యంత్రాంగాన్ని ఆదేశించిన పరిస్థితులు కూడా లేవు. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఆపన్నహస్తం ఇవ్వాలి, వారిని ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉండడం దురదృష్టకర పరిణామం. ఏది ఏమైనా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలనే దానిపైన దృష్టి సారించి వాళ్ళందరికీ ఆపన్నహస్తం అందించడంలో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. కార్యాచరణ అక్కడ కూడా ఉందండి. ఆ విధంగా కూడా మేము ముందుకెళ్తాం. ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తూ ఉన్నాం, రేపు కూడా పంపిస్తాం. వరుసగా ప్రతిరోజు అక్కడ కార్యక్రమం పెట్టాం, కార్యక్రమంలో ఫుడ్ ప్యాకెట్స్ పంపించే కార్యక్రమం చేసాం. స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఆ విధంగా ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ ఆ పనులకు అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మెంబర్షిప్కి టార్గెట్ ఏమి లేదండి. గతంలో జరిగిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో చేయాలనేదే ఆలోచన తప్పించి ఇంత టార్గెట్ అని ఫిక్స్ చేయలేదు.